Express, an international courier service. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా చేజేతులారా ఓడింది. చెత్త బౌలింగ్, పసలేని బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారీ తేడాతో భారత్ ఓడిపోవడం క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోరాట పటిమ చూపకుండా చేతులెత్తేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. కోహ్లీసేన ఆటతీరులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రధానంగా 5 అంశాలు టీమిండియా ఓటమికి కారణాలయ్యాయని విశ్లేషిస్తున్నారు. 1. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. టాస్ ఓడిపోవడం పాకిస్తాన్ టీంకు కలిసొచ్చింది. అయితే తాను టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటానని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పడం విశేషం. టాస్ గెలిస్తే పాకిస్తాన్కు ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వొద్దని మాజీ ఇమ్రాన్ ఖాన్ ఎందుకు చెప్పాడో టీమిండియాకు తెలిసొచ్చుంటుంది. 2. భారత బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ కొంపముంచింది. సెంచరీ వీరుడు ఫఖర్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ చేసే అవకాశాన్ని బుమ్రా కాలదన్నాడు. నోబాల్ విసిరి అతడి సెంచరీకి కారణమయ్యాడు. అవకాశాన్ని అందిపుచ్చుకుని ఫఖర్ జమాన్ తన తొలి వన్డే సెంచరీతో చెలరేగాడు. 3. చేజింగ్ హీరో విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ కావడం మ్యాచ్లో పెద్ద మలుపు. ఒంటి చేత్తో విజయాలు అందించగల సత్తా ఉన్న టీమిండియా కెప్టెన్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఓటమి ఖాయమైంది. ఒక లైఫ్ ఇచ్చినప్పటికీ కోహ్లీ నిలదొక్కుకోకపోవడంతో భారత్ బ్యాటింగ్ గాడి తప్పింది. ఇక 4దేంటంటే పాక్ బౌలర్ ఆమీర్ విజృంభణతో భారత బ్యాట్స్మెన్ బెంబేలెత్తారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంతకాలం ఆటకు దూరమైనా అతడి బౌలింగ్లో పదును తగ్గలేదు. 3 టాప్ బ్యాట్స్మెన్లను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. ఆమిర్ ధాటికి రోహిత్, ధావన్, కోహ్లీ తోకముడిచారు. ఇక 5దేంటంటే హేమాహేమీలందరూ ఎవరో పిలుస్తున్నట్టు పెవిలియన్కు వడవడిగా వరుస కట్టిన యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం అంత సులువుగా లొంగలేదు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న పాండ్యా భారీ ఓటమి నుంచి గట్టెక్కిస్తాడని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు రనౌట్ కావడంతో టీమిండియాకు భంగపాటు తప్పలేదు.